హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని ఈ వీడియో ద్వారా చూపించాలనుకుంటున్నాను. ఆ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మనలో చాలామందికి మా కులగురువు స్క్రీన్ పైన చూపిస్తున్న ఈ యోగి, మా కులగురువు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు మళ్ళీ తాను వీరభోగ వసంతరాయలుగా ఎప్పుడు పరిపాలనకు పట్టాభిషేకానికి వస్తాడన్న విషయం అనేది చాలామందికి ఒక సమాచారం అనేది పూర్తిగా తెలియదు. ఎప్పుడు వస్తాడన్న ఆసక్తి అనేది కలుగుతూ ఉంటుంది. అలాగే నేను కూడా అందులో ఒకడిని. ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడానికి నేను మా కులగురువు రాసిన ఈ కాలజ్ఞానము ఆత్మబోధ పుస్తకాన్ని చదివాను. ఇందులో చదివిన విషయాల ఆధారంగా నేను మా కులగురువు ఎప్పుడు మళ్ళీ వీరభోగ వసంతరాయలుగా రాజ్య పట్టాభిషేకానికి వస్తున్నాడన్న విషయాన్ని ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. కాలజ్ఞాన గ్రంథంలో మా గురువు గారు 71వ పేజీలో ఈ విధంగా చెప్పారు. కృష్ణ నిర్యాణము మొదలుకొని 4999 ఏళ్లకు కలి రూపం నాశనం అవుతుంది అని చెప్పారు. అంటే కలియుగము 4099వ సంవత్సరము మనకు క్రీస్తు శకము 1899వ సంవత్సరానికి సమానమవుతుంది. ఈ సంవత్సరం పేరు వికారి నామ సంవత్సరము. అలాగే వికారికి 3 విష్ణునామాల మీద వేంచేసి 6 మూళ్ళు 18 యగు మీదటను ఉద్భవించేము. అంటే కొంచెం లోతుగా మనము పరిశీలిస్తే 18 అంటే ఇక్కడ 18 వికారి నామ సంవత్సరాలు గడిచిన తరువాత, అంటే 18 వికారి నామ సంవత్సరాలు అంటే ఒక వికారి నామ సంవత్సరం నుంచి మళ్ళొక వికారి నామ సంవత్సరం రావడానికి మనకు 60 సంవత్సరాలు పడుతుంది. అంటే 18 వికారి సంవత్సరాలు అంటే 18 వికారి సంవత్సరాలను 60తోని మనము గుణిస్తే మనకు 1080 సంవత్సరాలు అవుతుంది. అంటే 1080 సంవత్సరాల వరకు వచ్చేటువంటి ప్రమాదాలను, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, ఆటంకాలను మా గురువు గారు ఈ కాలజ్ఞానంలో వివరించారు. అంటే ఈ 1080 సంవత్సరాల తర్వాత వచ్చే వికారి నామ సంవత్సరము మనకు కలియుగము 6079వ సంవత్సరము వికారి నామ సంవత్సరము వస్తుంది. అంటే క్రీస్తు శకము 2979వ సంవత్సరానికి సమానమవుతుంది. అలాగే ఈ కలియుగము 6079వ సంవత్సరంలో వచ్చిన వికారి నామ సంవత్సరము తరువాత 32 సంవత్సరాల తరువాత ప్రజోత్పత్తి నామ సంవత్సరం వస్తుంది. అంటే 6111వ సంవత్సరము ప్రజోత్పత్తి నామ సంవత్సరం వస్తుంది. అంటే క్రీస్తు శకము 3011వ సంవత్సరము ప్రజోత్పత్తి నామ సంవత్సరం వస్తుంది. ఈ ప్రజోత్పత్తి నామ సంవత్సరంలోనే ఆశ్వయుజ బహుళ ఏకాదశి నాడు మా కులగురువు వీరభోగ వసంతరాయలుగా వచ్చి పట్టాభిషేకము పొందడం జరుగుతుంది. అంటే ప్రస్తుతము మనము కలియుగము 5125వ సంవత్సరంలో ఉన్నాము. అంటే మనకు రాబోయే 6111వ సంవత్సరంలో ప్రజోత్పత్తి నామ సంవత్సరం వస్తుంది. ఆ సంవత్సరంలో మా కులగురువు వీరభోగ వసంతరాయలుగా వచ్చి పట్టాభిషేకం చేసి రాజ్యపాలన చేసి ధర్మ ప్రతిష్టాపన చేస్తారు. ఈ విషయము నేను మా కులగురువు రాసిన కాలజ్ఞానము ఆధారంగా మీకు ఈ వీడియోను చేస్తున్నాను. మీరు కూడా కాలజ్ఞానము చదివితే మీకు ఈ విషయం అనేది అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. అలాగే మన సనాతన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.